We have to trust in the Lord, we have to keep praying, and we have to keep taking care of ourselves as things are continuing to be alarming and concerning in different parts of the world, and particularly in India and US as well. So may the Lord continue to guide us and lead us and grant us His protection, as Ravindranath was actually mentioning in his initial remarks. I sent the notes I sent so that you might read and be ready for any questions that you might have on what I shared with you and what I will be sharing in future on the subject of discipleship and the centrality of the cross. యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క విలువ మన సిలువ యొక్క దాని గురించిన విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ టైం మన డిస్కషన్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద ఈసారి మనం ఫోకస్ చేయబోతూ ఉన్నాం. And it's very much connected to the subject that we are studying. So I'm going to share the PowerPoint with you so that learning might be easy. నేను షేర్ చేసుకునే విషయాలు దేవుని వాక్యములో నుంచి, సంఘ చరిత్రలో నుంచి, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను బోధిస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించి రాయించిన లేఖనాలను ఎందుకు రాయించారు అనేది మనకు అక్కడ వివరించబడుతుంది. The scriptures, all the inspired scriptures are given that a man of God might be equipped for all the good works. ప్రతి సత్కార్యమునకు మనము సంసిద్ధులం అవునట్లుగా ఈ దైవావేశము వలన కలిగినటువంటి లేఖనాలు అనుగ్రహించబడ్డాయి. ఎందుకు అనంటే ఆ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనకందరికీ బాగా పరిచయమైన వాక్యమే కానీ మరలా చదివితే మంచిది అని భావిస్తున్నాను. 2వ తిమోతి 3, 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష లేక శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది ఈ ముఖ్యమైన 4 ఉద్దేశములతో. ఇంకా వేరే ఉద్దేశాలు, పర్పసెస్ వాక్యంలో ఉన్నాయి, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఫర్ టీచింగ్ ఆర్ ఇన్స్ట్రక్షన్, ఫర్ రిబ్యూకింగ్, ఫర్ కరెక్టింగ్ అండ్ ఫర్ రైచియస్నెస్, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. సో ఈ టీచింగ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా ఉంది. సత్యవాక్యంను సరిగా విభజించి బోధించాలి అని ఉంది. దాని విషయంలో కష్టపడాలి అని ఉంది. తర్వాత ఖండించుటకు అనేది కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ మనకిష్టం ఉన్నా ఉండకపోయినా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది ఖండించుటకు. ఏమి ఖండిస్తామో, ఏదైనా తప్పుడు నమ్మకాలు ఉంటే, బోధలు ఉంటే, ఎందుకంటే తప్పుడు బోధ బ్రతుకులను పాడు చేస్తుంది, అసత్యం అంధకారములోనికి నడిపిస్తుంది, అసత్యం గందరగోళాన్ని సృష్టిస్తుంది,
సత్యమే మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యమే వెలుగులోనికి నడిపిస్తుంది. సత్యమే జీవంలోనికి నడిపిస్తుంది. సో వాక్య సత్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించాలి. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న స్టెప్స్ వేసేటప్పుడు కూడా వాటిని నిర్దేశించేది దేవుని వాక్యం, దేవుని వాక్య సత్యం. ఎందుకంటే దేవుని వాక్యం దేవుని యొక్క విల్ అంటే చిత్తాన్ని మనకు తెలియచేస్తుంది. దేవుని యొక్క విధానాలను తెలియచేస్తుంది. ఆ విధానములలో ఆ చిత్తం ప్రకారం మనం నడిస్తేనే ధన్యులం, ఆశీర్వదింపబడతాం. కీర్తనల గ్రంథానికి మొదటి అధ్యాయంలో ఉన్న సారాంశం అంతా అదే. The surest way to blessing is to walk in the way of the word of God. దేవుని వాక్యపు వెలుగులో ఆ మార్గములో నడవడమే అతి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితానికి మూలం. సో అలా కాకుండా వేరే బోధలు ఉంటే నష్టం జరుగుతుంది, కీడు జరుగుతుంది. అందుకనే ఖండించాలి తప్పుడు బోధనలను, తప్పుడు విధానాలను, తప్పుడు ప్రాక్టీసెస్ ని ఖండించాలి. అయితే ఖండించడం ఏదో క్రూరంగా, ఏదో మనం బాగానే ఉన్నాము, ఐఎమ్ రైచియస్, అదర్స్ ఆర్ అన్రైచియస్ అనే జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ తో చేయం. కృప కలిగి ప్రేమతో చేస్తాం. ఆ తర్వాత తప్పు దిద్దుట, కరెక్ట్. సో తప్పు దిద్దుట అనేది కూడా ఖండించుట, రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆ తర్వాత నీతి అందు శిక్షణ చేయుటకు, టు ట్రైన్ ఇన్ రైచియస్నెస్. నీతి అందు, నీతి అని అంటే రైచియస్నెస్ అని అంటే ఏంటి అని అంటే రైట్లీ రిలేటెడ్ టు ద స్టాండర్డ్ అని. సో ఏ ప్రమాణం అయితే మనకు ఇవ్వబడిందో ఆ ప్రమాణముతో సరితూగడం. సో మనకి ఇవ్వబడిన ప్రమాణం దేవుని వాక్యం. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ విధి విధానాలను నిర్దేశించేది. ఇన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాండక్ట్, the scripture has ultimate authority, the Bible has ultimate authority. ఏదైనా తప్ప ఒప్ప అని తేల్చుకోవడానికి, ఏదైనా సరి అయినదా సరి అయినది కాదా అని తేల్చుకోవడానికి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఏ విలువలను, ఏ ప్రాధాన్యతలను మనం కలిగి ఉండాలి, ఇట్లా అన్నిటినీ కూడా డిసైడ్ చేసుకోవడానికి అంతిమమైన అధికారం క్రైస్తవ విశ్వాసం పైన, జీవన విధానం పైన దేవుని వాక్యానికే ఉంది, దేవునికే ఉంది. అందుకనే తిమోతితో అంటాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి హెచ్చరికలు ఇస్తూ, వాక్యమును ప్రకటించుము, ప్రయాసపడుము, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అది వచ్చినట్లు అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే, ప్రస్తుతం ఉన్న ధోరణులు సంఘములో చూస్తే. కాబట్టి సత్యవాక్యాన్ని ప్రేమించి, ఆ వాక్యాన్ని మనలను ప్రేమించి, మనకు అనుగ్రహించిన దేవుణ్ణి ప్రేమించి, ఆ వాక్యపు వెలుగులో మనం జీవించడానికి సిద్ధపడి ఆ వాక్యాన్ని లోతుగా మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది ఆ ఉద్దేశంతోనే. సో సిలువ శిష్యత్వపు విలువ లేక వెల. యేసు ప్రభు అన్న మాటలు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని దాన్ని బేస్ చేసుకొని మనం లాస్ట్ టైం చాలా విషయాలు చూసాం. అందులో చూసిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్తకు మాత్రమే కాదు, నూతన నిబంధన అంతటిలో కూడా శిష్యత్వము అనేది ఒక ప్రాధాన్యత కలిగిన ఒక కేంద్ర బిందువుగా ఉన్నదిగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఆ శిష్యత్వాన్ని కూడా నిర్వచించాం, వాక్యాన్ని ఆధారం చేసుకొని రిఫరెన్సెస్ ని కూడా
మనం స్పెసిఫిక్గా చూసాం. సో దాని గురించి అనేకమైన విషయాలు చూసిన తరువాత ఒక స్టేజ్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. అది ఏమిటి అని అంటే, ఒక రకంగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడింది పరిశుద్ధపరచబడటానికి, నీతిమంతులుగా మార్చబడటానికి. అంటే a believer in Christ is justified so that she or he might be sanctified. ఇంకొక రకంగా చెప్పాలి అనంటే, ఒక వ్యక్తి రక్షింపబడింది ఎందుకు అనంటే రక్షింపబడుతూ ఉండడానికి, నీతిమంతులముగా తీర్చబడటం, ప్రకటించబడటం, నీతిమంతులంగా మార్చబడుట కొరకు. ఆ నీతిమంతులంగా మార్చబడుట అనేది రోమాపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదివితే ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బైబిల్లో ఇంకా వేరే చోట్ల మనం చదివితే ఏముంది అని అంటే, నీతిమంతులముగా మార్చబడుట లేక పరిశుద్ధులంగా మార్చబడుట అనే దాన్ని ఇంకొక రకంగా ఏం చెప్తూ ఉంది అని అంటే, క్రీస్తు ప్రభు యొక్క నైతిక సారూప్యతలోనికి మనం మార్చబడుట అని ఉంది. సో అది నేను లాస్ట్ టైం తెలుగులో తర్జుమా చేయలేకపోయాను, బట్ ఈసారి చేశాను. శిష్యరికం క్రొత్త నిబంధనకు కేంద్రం, అతి ప్రాముఖ్యం. శిష్యుడు శిష్యురాలు అంటే ఎవరు, నిర్వచనం ఏంటి అనేది మనం చూడగలుగుతున్నాం బైబిల్ నుంచి. క్రీస్తునందు విశ్వసించిన వ్యక్తి శిష్యుడు శిష్యురాలు, మరియు క్రీస్తు నుంచి ఇలా విశ్వసించిన వ్యక్తి క్రీస్తు ఇచ్చిన ఆహ్వానానికి ప్రతిస్పందించిన వ్యక్తి క్రీస్తు నుంచి ఆయన వలె జీవించుట మరియు పని చేయుట నేర్చుకుంటూ. ఇలా ఎందుకంటున్నాము అని అంటే, గ్రీకు మాట శిష్యుడు శిష్యురాలు అనేది మ్యాథెటెస్ అనే మాట నుంచి వచ్చేది. దాని మౌలికమైన అర్థం నేర్చుకును వ్యక్తి. సో అంటే ఏమి నేర్చుకోవాలి? క్రీస్తు నుంచి ఆయన వలె జీవించడం నేర్చుకోవాలి. ఇంకేమి నేర్చుకోవాలి? ఆయన వలె ఆయనను పోలి పని చేయడం నేర్చుకోవాలి. సో అలా నేర్చుకుంటూ ఇతరులను కూడా క్రీస్తు శిష్యులనుగా చేయుటలో సహాయపడే వ్యక్తి శిష్యుడు శిష్యురాలు అంటే. సో ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే, బీయింగ్ అండ్ మేకింగ్ డిసైపుల్స్ ఈజ్ ద మిషన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్, ఎవ్రీ క్రిస్టియన్. తెలుగులో చెప్పాలంటే, ప్రతి క్రీస్తు విశ్వాసి శిష్యుడిగా ఉంటూ లేక శిష్యురాలుగా ఉంటూ ఇతరులను క్రీస్తు శిష్యులనుగా చేయుట తమ మిషన్ లేక ప్రత్యేకమైన పనిగా కలిగి ఉండాలి. ఇదంతా మనం వాక్యంలో నుంచే రాబట్టాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30వ వచనం వరకు, మార్కు 3, 14, 15వ వచనం వరకు. ఈ నేపథ్యంలోనే నేను రోమాపత్రిక 8:28 నుంచి 30 వరకు ఉన్న భాగాన్ని ఆధారం చేసుకొని, మనము రక్షింపబడింది అంటే నీతిమంతులముగా తీర్చబడింది, నీతిమంతులుగా మార్చబడటానికే. ఎందుకంటే శిష్యులంగా ఉండడం, క్రీస్తు నందు విశ్వసించిన వ్యక్తులంగా, క్రీస్తును అనుసరించే వ్యక్తులంగా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, నీతిమంతుడైన పరిశుద్ధుడైన ఆయన దగ్గరికి మనం ఎప్పుడు చేరగలం అనంటే, మనం నీతిమంతులముగా తీర్చబడినప్పుడే అది సాధ్యం. వెలుగులో చీకటి ఉండలేదు, అలాగే దేవుని పరిశుద్ధతలో అపవిత్రత అపరిశుద్ధత ఉండలేదు. సో పరిశుద్ధత మనం కలిగి ఉంటేనే పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరగలం. సో ఆ విధంగా మనకు అవసరమైన ఆయనను చేరటానికి, ఆయనతో సంబంధంలో ప్రవేశించడానికి మనకు అవసరమైనటువంటి నీతిని, పరిశుద్ధతను ఆయనే మనకు అనుగ్రహించి నీతిమంతులుగా ప్రకటించాడు, తీర్చాడు. ఆ కారణం చేత మనం ఆయనతో సంబంధంలో ప్రవేశించాం. ఎందుకు నీతిమంతులముగా తీర్చబడ్డాం, ఆయనతో సంబంధంలోనికి ప్రవేశించాము అనంటే, ఆయన వలె నీతిమంతులముగా మార్చబడటానికి.
క్రీస్తు నైతిక సారూప్యతలోనికి మార్చబడుటకు. సో ఈ విధంగా ఆలోచిస్తే శిష్యరికం, క్రైస్తవ శిష్యరికం ఏమిటి అనంటే, ఒక వ్యక్తి, క్రీస్తు శిష్యుడైన వ్యక్తి, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి, క్రీస్తునందలి రక్షణను స్వతంత్రించుకున్న వ్యక్తి జీవితకాల పర్యంతం క్రీస్తు నైతిక సారూప్యతలోనికి మార్చబడుతూ ఉంటారు. దాని కొరకే రక్షించబడ్డారు. సో ఇప్పుడు బైబిల్ మొత్తాన్ని, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ మొత్తాన్ని క్రోడీకరించి నేను ఈ వేరువేరు పదములను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి అని అనుకుంటున్నాను. ఉదాహరణకు శిష్యులు, దాని గురించి నేను కొంత ప్రస్తావించాను ఇంతకు ముందు. ఈ మాట సువార్తలలో మరియు అపోస్తలుల కార్యములో మనం చూస్తే 269 సార్లు ఉపయోగించబడింది. దట్స్ అ హ్యూజ్ నంబర్. అంటే అన్ని సార్లు ఉపయోగించబడింది అని అంటే క్రొత్త నిబంధనలో ఈ పదము, ఈ కాన్సెప్ట్, ఈ భావన ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించాలి. తరువాత ఈ శిష్యులే విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, సహోదరులు సహోదరీలుగా పిలువబడ్డారు. అపోస్తలుల కార్యములో 10:45 చూస్తే ఈ శిష్యులే విశ్వాసులుగా అభివర్ణించబడ్డారు. 9:13 చూస్తే వీళ్ళే పరిశుద్ధులుగా పిలువబడ్డారు. అలాగే వీళ్ళే సహోదర సహోదరీలుగా పిలువబడ్డారు. 9:30 చూస్తాం. తరువాత ఇంకొకటి కూడా అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తాం. ఏంటంటే, బయట సొసైటీలో ఉన్నవారు ఈ శిష్యులను, ఈ విశ్వాసులను గమనించి చూస్తే వారికి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అందుకనే అంతియొకయలో ఈ క్రీస్తు శిష్యులను, క్రీస్తు విశ్వాసులను బయట వారు చాలా బాగా నిశితంగా అబ్జర్వ్ చేస్తున్న వారు వీరిని క్రైస్తవులు అన్నారు. అది మనం అపోస్తలుల కార్యములు 11:26 చూస్తాం. క్రైస్తవులు అని ఎందుకు అన్నారు? దాన్ని గ్రీకులో చూస్తే క్రిస్టియానుస్ అని ఉంటుంది. అలా ఎందుకు పిలిచారు అంటే, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ జీవన విధానము క్రీస్తు బోధలను ప్రతిబింబించేది. వారి ఒకరికి మధ్య ఒకరికి ఉన్న సంబంధాలు, ఇతరులతో ఎలా నడుచుకుంటున్నారు, వారి విధి విధానాలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి విలువలు ఎలా ఉన్నాయి, వారి ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా తీవ్రంగా అబ్జర్వ్ చేస్తే వారికి క్రీస్తు బోధనలు గుర్తుకొచ్చాయి, క్రీస్తు యొక్క విలువలు గుర్తుకొచ్చాయి, క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ గుర్తుకొచ్చింది. అందుకని ఒక రకంగా వీళ్ళు చాలా చిన్న మైనారిటీ కాబట్టి వీళ్ళని ఆట పట్టించడానికి, అవహేళన చేయడానికి ఆ పదం వాడినట్లుగా చరిత్రలో మనకు అర్థమవుతుంది. సో క్రొత్త నిబంధనలో క్రైస్తవులు లేక క్రైస్తవుడు అనే మాట మొత్తం 3 సార్లు వాడబడింది. ఈ అపోస్తలుల కార్యములో 11:26, 26:28, 1 పేతురు 4:6. సో దీనంతటిని బట్టి మనం చూస్తే క్రీస్తు విశ్వాసుల యొక్క ప్రాథమిక గుర్తింపు ఏమిటి అనంటే, వారు క్రీస్తు శిష్యులు లేక అనుచరులు అని గుర్తింపబడ్డారు, అని అభివర్ణింపబడ్డారు, అని పిలువబడ్డారు. ఈ రోజున మనం మీరెవరు అని అడిగితే మేము క్రిస్టియన్స్ అనంటే ఒక రకంగా ఉంటుంది పర్సెప్షన్. కానీ అలా కాకుండా మేము క్రీస్తు శిష్యులం అంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మేము క్రీస్తు అనుచరులం అని చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఈ క్రైస్తవులు అనే మాట చాలా సోషల్ రీకన్స్ట్రక్షన్ కి గురైంది, చాలా వేరు పర్సెప్షన్స్ కి గురైంది.
నేను చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మీకు తెలిసినంత వరకు క్రైస్తవులు అంటే ఎవరు అని మీరు అనుకుంటున్నారు అని అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా అంటే, వారమంతా ఇష్టం వచ్చిన పాపాలన్నీ చేసి ఆదివారం గుడికి వెళ్ళి, చర్చికి వెళ్ళి చెంపలేసుకోవడం, లేకపోతే క్షమించు తండ్రి అనేవాళ్లే క్రైస్తవులు అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఇది వింటే కొంతమందికి మనకు కోపం రావచ్చు, కానీ వాళ్ళు అలా అనటానికి కారణం ఏంటి? ఎవరు? నేను అనుకుంటాను మనమే, లేకపోతే క్రైస్తవులు అనబడేవాళ్ళు. సో వాళ్ళ పర్సెప్షన్ 100% ట్రూ అని నేను అంటం లేదు, కానీ ఆ పర్సెప్షన్, అభిప్రాయం వాళ్ళలో కలగటానికి క్రైస్తవులు అనబడే వాళ్లే ప్రాముఖ్యమైన కారణం అని అనిపిస్తుంది. సో మనం ఈ విషయాలను మన తరములో, మన సమయములో, మన సర్కిల్స్ లో కొంతవరకు ఆలోచించి చూడాలి. ఇంకొక విషయం మనం గమనించాలి. ఆది సంఘమునకు ఈ విషయాలు బాగా అర్థమయ్యాయి, ఎందుకంటే వారు యేసు ప్రభు యొక్క డైరెక్ట్ టీచింగ్ ని వారు స్వీకరించారు. వారి జీవితాలకు, పరిచర్యలకు, సంఘ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి క్రీస్తు బోధనలను అన్వయింపజేసుకున్నారు. అందుకని మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే ఈ క్రీస్తు అనుచరులను గురించి మాట్లాడడానికి ఉపయోగించిన పదాలు ఏమేమి ఉన్నాయో చూస్తే, విశ్వాసులు అనే మాట 11 సార్లు వాడబడింది. శిష్యులు అనే మాట 26 సార్లు వాడబడింది. క్రైస్తవులు అనే మాట కేవలం 2 సార్లు మాత్రమే వాడబడింది. చూడండి, ఇది ఆత్మచేత నడిపింపబడిన వారై రాశారు, ఎందుకంటే ఇవన్నీ స్పిరిట్ ఇన్స్పైర్డ్, వారు సొంతంగా రాసినవి కాదు. They wrote as they were guided by the Holy Spirit. సో విశ్వాసులు 11 సార్లు ఉంటే శిష్యులు 23 సార్లు ఉంది. ఈ విశ్వాసులే శిష్యులు అనబడ్డారు. అయితే ఎక్కువ సార్లు శిష్యులుగా అభివర్ణించబడ్డారు, పిలువబడ్డారు. కాబట్టి క్రీస్తు అనుచరులు ప్రాథమికంగా శిష్యులుగా గుర్తింపబడ్డారు. ఆది సంఘ కాలములో, సంఘం యొక్క ఆది 30 సంవత్సరాల కాల వ్యవధిలో, లేకపోతే 30-40 సంవత్సరాల కాల వ్యవధిలో. ఈ విధంగా మనం ఆలోచిస్తే విశ్వాసులే రక్షింపబడిన వారు, విశ్వసించి రక్షింపబడిన వారే శిష్యులు. ఇది we need to get this straight. ఈ విషయాన్ని మనం అందరం గ్రహించాలి. విశ్వాసులే రక్షింపబడిన వారు. ఎందుకని బైబిల్ చెబుతుంది, విశ్వాసము లేకుండా రక్షింపబడుట అసాధ్యం. అయితే చాలా మందికి చర్చ్లో పుల్పిట్ నుంచి మాట చెప్తే దాదాపు అందరూ అనుకుంటారు, విశ్వసిస్తున్నాం కదా అందుకే చర్చ్కి వచ్చాం కదా అని అనుకుంటారు. అవును, మనం క్రీస్తు ప్రభువుని తప్ప ఇంకెవరు నమ్ముతున్నాము అని అనుకుంటారు. సో ఆ చర్చ్ ప్రెమిసెస్ లో, బిల్డింగ్ లో, గ్యాదరింగ్ లో ఉన్న వాళ్ళందరూ అవును మేము విశ్వాసులమే అన్నట్లు అనుకుంటారు. కానీ అది వాస్తవమా, వాక్యానుసారంగా ఆలోచిస్తే అనేది మనం ఆలోచించి చూడాలి. విశ్వాసులే రక్షింపబడిన వారు, విశ్వసించి రక్షింపబడిన వారే శిష్యులు. సో రక్షింపబడని వారు, విశ్వసించని వారు, విశ్వసించుట ద్వారా బడని వారు క్రీస్తు శిష్యులు కానేరరు. సో నేను ఒక సూటిగా, మీరు ఎవరు అనేది నేను చూడడం లేదు, మిమ్మల్ని గురించిన వ్యక్తిగతమైన నాలెడ్జ్ నాకు లేదు. కొంతమంది నాకు తెలుసు, బట్ మీలో చాలా మంది నాకు తెలియదు. ఈ ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, మీరు విశ్వసించి రక్షింపబడిన వారేనా? ఎప్పుడు విశ్వసించారు?
ఎప్పుడు రక్షింపబడ్డారు? ఎప్పుడు క్రీస్తు శిష్యులుగా మారారు? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. సో రోమా 8:28 నుంచి 30 వరకు ఉన్న వాక్యాన్ని చదివితే మనం గమనించే ఒక గొప్ప సత్యం ఏంటంటే, మనము రక్షింపబడింది అంటే నీతిమంతులముగా తీర్చబడింది, నీతిమంతులముగా మార్చబడటానికి, అంటే క్రీస్తు నైతిక సారూప్యతలోనికి మార్చబడుటకే. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన క్వశ్చన్ని మనం ఫేస్ చేయాలి. రక్షింపబడుట అంటే ఏమిటి? ఎలా రక్షింపబడతాం? వ్యక్తులు ఎలా రక్షింపబడతారు? రక్షణ ఎవరికి అవసరం? చాలాసార్లు రక్షణను గురించి మాట్లాడితే క్రైస్తవ సంఘము యొక్క గ్యాదరింగ్స్ లో అందులో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ రక్షణ అన్యులకు అవసరం. తర్వాత వాస్తవానికి అన్యులు అని అంటే ఒరిజినల్ గా వాడబడింది ఎలా అంటే, యూదులు కాని వారిని అన్యులు అన్నారు, హీదెన్ పీపుల్ అన్నారు. అయితే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఎలా ఆలోచిస్తారంటే, మనము దేవుని బిడ్డలం, మనము దేవుని ప్రజలం, మిగిలిన వాళ్ళందరూ ఇతర మతాల వాళ్ళు అన్యులు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా బైబిల్ ప్రకారం, యూద అవగాహన ప్రకారం చూస్తే మనం కూడా అన్యులమే. అయితే నూతన నిబంధనలో అన్యులమైనప్పటికీ క్రీస్తుకు అంటగట్టబడుట ద్వారా క్రీస్తు అనే నిజమైన ద్రాక్షావళిలో మనం బ్రాంచెస్ గా ఉండడం చేత దేవునితో మనకి సంబంధం ఉంది, దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాం. సో రక్షింపబడుట అంటే ఏమిటి? ఎలా రక్షింపబడతాం? రక్షణ ఎవరికి అవసరం? సో ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళే శిష్యులు. సో మనం శిష్యరికాన్ని గురించి ఇంకా ముందుకు వెళ్ళి అధ్యయనం చేయాలి అని అంటే అసలు ముందు మనం శిష్యులమా కాదా తేల్చుకోవాలి. శిష్యులంటే రక్షింపబడిన వ్యక్తి, విశ్వాసము ద్వారా రక్షింపబడిన వ్యక్తులు. సో అసలు రక్షింపబడడం అంటే ఏమిటి? రక్షణ అంటే ఏమిటి? ఎలా రక్షింపబడతాం? రక్షణ ఎవరికి అవసరం? ఈ విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించాలి. సో అందుకనే రక్షణ బైబిల్ బోధన లేక భావం, సాల్వేషన్ ఆ బిబ్లికల్ టీచింగ్ ఆర్ కాన్సెప్ట్, దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అంటాము. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్. సోటెరియాలజీ అని అంటాం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కును, ఈ టాపిక్, ఈ డాక్ట్రిన్ కి మిగిలిన డాక్ట్రిన్స్ అన్నిటికీ కూడా విడదీయలేని సంబంధం ఉంది. ఉదాహరణకి ఈ రక్షణ బోధనకు, భావనకు, క్రీస్తు గురించిన బోధనకు చాలా ఇది ఉంది. మనుషులను గురించిన ఆంథ్రోపాలజీ అంటాం, దానికి చాలా సంబంధం ఉంది. క్రీస్తు శిలువ కార్యానికి సంబంధం ఉంది. సో అట్లా పరిశుద్ధాత్మ డాక్ట్రిన్ కి సంబంధం ఉంది. ఇట్లా ఈ డాక్ట్రిన్, ఈ రక్షణ అనే బైబిల్ బోధన డాక్ట్రిన్ లేక భావం, కాన్సెప్ట్ కి మిగిలిన కీ క్రిస్టియన్ కాన్సెప్ట్స్ కి విడదీయలేనటువంటి సంబంధం ఉంది. So the music that is going with this is also to call our attention. At the very beginning, I want to make this clear. రక్షణను గురించిన మన ఆలోచన బైబిలు అనుసారమైనదిగా ఉండాలి. అలాగే మన జీవితము లేక జీవన విధానము అంతటినీ ప్రభావితం చేయాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఆలోచిస్తే రక్షణ అనేది కేవలం ఆత్మకు సంబంధించింది కాదు, ఇది వ్యక్తికి సంబంధించింది. వ్యక్తిలో శరీరము, ఆత్మ రెండూ ఉన్నాయి. తరువాత ఈ శరీర ఆత్మ
అయిన వ్యక్తి సామాజికంగా ఉంటారు. సో సైకలాజికల్గా ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు, వర్క్ ప్లేస్లో ఉంటారు. సో వాటన్నిటినీ కూడా ఈ రక్షణ అనే అంశము ఎఫెక్ట్ చేస్తుంది. ఆ రక్షణ అనే సత్యం ప్రభావితం చేస్తుంది. సో ఇంత ప్రాముఖ్యమైనటువంటి రక్షణ అనే ఈ అంశాన్ని గురించి మనం చేసే ఆలోచన, మనం నమ్మే విషయాలు బైబిల్ అనుసారమైనవిగా ఉండకపోతే అపోహల్లో ఉంటాం, ఊహాగానాల్లో ఉంటాం, మోసపోతాం. సో we need to have the right thinking. భావనలు, ఆలోచనలు, నమ్మకాలు జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క ఎనాలజీ కంపారిజన్. ఈ చెట్టుతో ఒక ఇదిని మనం తీసుకొని పోల్చి చూస్తే, చెట్టు ఫలము ఈ కాన్సిక్వెన్సెస్, ఆ చెట్టు బ్రాంచెస్ ప్రవర్తన, ఆ చెట్టు ట్రంక్ విలువలు. కానీ ఆ పైన కనిపించేవన్నీ కూడా చెట్టుకు సంబంధించినవి దేని మీద ఆధారపడి ఉంటాయి అని అంటే రూట్స్ మీద, వ్రేళ్ల మీద. ఆ వ్రేళ్ళు ఏమిటి అని అంటే బిలీఫ్ సిస్టమ్. మనం నమ్మే విషయాలు, ఏది సత్యము అని అనుకుంటామో, భావిస్తామో, నమ్ముతామో అది జీవితాన్ని షేప్ చేస్తుంది. Our belief determines our behavior, our values, and our behavior and values have consequences for the whole of life. ఈ బిలీఫ్ సిస్టమ్ నే వరల్డ్ వ్యూ అంటాం. దీనిలో నేను చాలా స్టడీ చేస్తున్నాను, చాలా టీచ్ చేస్తాను బై గాడ్స్ గ్రేస్. అందులో మనకి ఏం తెలుస్తుంది అని అంటే యువర్ వరల్డ్ వ్యూ, విశ్వ దృక్పథం అంటే మనమున్న ఈ విశ్వాన్ని గురించి మనం ఏం నమ్ముతున్నాం, అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏమైనా గమ్యం ఉందా, ఈ విషయంలో మనం ఎందుకున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలా ఉండాలి, మన గమ్యం ఏమిటి, ఇలా అవర్ వ్యూ ఆఫ్ ద వరల్డ్ అండ్ అవర్ వ్యూ ఆఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్. విశ్వాన్ని గురించిన దృక్పథం, ఈ విశ్వములో, ఈ లోకములో మనం జీవించవలసిన జీవన విధానమును గురించిన దృక్పథం, దాన్ని వరల్డ్ వ్యూ, విశ్వ దృక్పథం అంటాం. సో వరల్డ్ వ్యూ determines the way we live. మన విశ్వ దృక్పథం మన జీవన విధి విధానాలను శాసిస్తుంది. సో అందుకనే మన నమ్మకాలు ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి, మన భావనలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడాన్ని టెక్నికల్ గా ఏమంటాము అని అంటే మెటాకాగ్నిషన్ అంటాం. చాలా వరకు మనకు తెలియకుండానే ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనకి పూర్తిగా అవగాహన లేకుండానే ఎన్నో విషయాలను నమ్మేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి ఆగి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 9 వరకు ఉన్న బట్టి, మరి ముఖ్యంగా 8వ వచనంలో ఉన్న దాని ప్రకారం థింక్ అబౌట్ వాట్ ఈస్ ట్రూత్. దేని గురించి ఆలోచించాలంటే సత్యమైన దాని గురించి ఆలోచించాలి, విలువైన దాని గురించి ఆలోచించాలి. వాట్ ఈస్ ఎక్సలెంట్, వాట్ ఈస్ ప్రైజ్ వర్ది. థింక్ అబౌట్ దోస్ థింగ్స్, నాట్ అబౌట్ అదర్ థింగ్స్. సో థింకింగ్ అబౌట్ థింకింగ్, మన ఆలోచనలను గురించి ఆలోచించు, అది మెటాకాగ్నిషన్, హయ్యర్ లెవెల్ థింకింగ్. అది మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది, కాన్షియస్ గా ఆలోచించే విధంగా చేస్తుంది. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తాం, హృదయంలో ఏముంటుందో అదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సో రక్షణ విషయంలో కూడా అంతే. దే ఆర్ ఇన్సైడ్. మన బిలీఫ్స్, మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన భావాలు, మన విశ్వాసాలు లోపలుంటాయి. ఆ ఎవరు చూడలేరు. కానీ ఆ లోపలుండి బయటికి ఫలాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ఫలాన్ని చూసి లోపలేముందో గుర్తించవచ్చు. అందుకనే యేసు ప్రభు ఎవరైనా మారు మనసు పొందారు అని ఆయన దగ్గరికి వస్తే
మీ ఫలము ద్వారా మీరు మారు మనసు పొందారని చూపించారు. తన శిష్యులు కూడా అదే చెప్పారు. వారి ఫలములను బట్టి మీరు వారెవరో ఎరుగుదురు, వారు నిజమైన వాళ్ళ అబద్ధ ప్రవక్తల అని మీరు వాళ్ళ ఫలమును బట్టి, జీవన విధానమును బట్టి, ప్రవర్తనలో వాళ్ళు చూపించే దాన్ని బట్టి మీరు ఎరుగుదురు. సో సేమ్ టెస్ట్ హోల్డ్స్ గుడ్ ఫర్ us, for others and for everybody. భావనలను, నమ్మకాలను, విశ్వాసాలను మార్చుకో. అప్పుడు నీ జీవితాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, వ్యవస్థలను మార్చుకోవచ్చు. భావనలను, నమ్మకాలను, విశ్వాసాలను మార్చకుండా ఎవరిని మార్చలేము. ఏ సంఘాన్ని మార్చలేము, ఏ సమాజాన్ని మార్చలేము. ఆరోగ్యకరమైనటువంటి సంస్కృతిని అభివృద్ధి చేయాలి అనంటే ఆ సంస్కృతిలో, ఆ సమాజంలో, ఆ సంఘములో సత్యము రూల్ చేయాలి, రెయిన్ చేయాలి. సత్యము డామినెంట్ గా ఉండాలి. ఆ సత్యము కాకుండా అసత్యము డామినెంట్ గా ఉంటే నాశనానికి దారితీస్తుంది, చీకటి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది. సో అందుకనే ఈ ఎనాలజీని ఇట్లనే చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రీ, ఈ చెట్టుకి ఆకులు లేవు, ఫలము లేదు, ఎండిపోయి ఉంది. ఎందుకు అని అంటే దాని క్రింద ఉన్న రూట్స్ వెరీ లిటిల్ ట్రూత్ బట్ లాట్ ఆఫ్ లైస్, అన్ట్రూత్. సత్యం కొంచెం ఉంది, అసత్యం ఎక్కువగా ఉంది. చాలా వరకు సొసైటీ ఈ రోజున చూస్తే నాకు అలా కనిపిస్తుంది. మానవ సమాజం ఉంది కదా సామెత, ఒక 100 సార్లు అసత్యాన్ని ప్రకటిస్తే ప్రజలు అదే సత్యమని నమ్ముతారట. సంఘాలలో కూడా ఇలాగే చాలా కనిపిస్తుంది. క్రైస్తవులు అనబడే వారి మధ్య చాలా వరకు ఇలాగే కనిపిస్తుంది. సో లిటిల్ ట్రూత్ అండ్ టూ మచ్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ లైస్ అంటే ఇలా ఉంటుంది. అలా కాకుండా ట్రూత్ 50%, ఫాల్స్హుడ్, లైస్ 50% ఉంటే ఇలా ఉంటుంది. వేరాస్ ట్రూత్ ఎక్కువగా ఉంటే, ఫాల్స్హుడ్ తక్కువగా ఉంటే చాలా ప్రాస్పర్ అవుతుంది సొసైటీ, సంఘం, సమాజం, కుటుంబం, వ్యక్తి. And God's desire is that we should replace lies with truth so that we might be transformed. దేవుని చిత్తం ఏమిటంటే అసత్యమును సత్యము చేత రీప్లేస్ చేయాలి. అంటే అసత్యాన్ని తొలగించి సత్యాన్ని అక్కడ ఉంచాలి. చాలా విషయాలను గురించి, చాలా అంశాలను గురించి, మన వ్యక్తిగత జీవితాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, మన బిడ్డలను గురించి, రక్షణను గురించి, శిష్యరికాన్ని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి సత్యమును నమ్మితే, సత్య భావనలను కలిగి ఉంటే, సత్యమైన విశ్వాసములను కలిగి ఉంటే దెన్ ప్రాస్పర్ అవుతాం మనం. అండ్ అది దేవుని యొక్క కోరిక. అందుకని రక్షణను గురించి కూడా మనం సత్యం ఆలోచించాలి. బైబిల్ ఆలోచన ఏంటి, బైబిల్ బోధన ఏంటి, దేవుని ఆలోచన, దేవుని బోధన ఏంటి, ఆ సత్యం మన జీవితాన్ని ప్రభావితం చేసేటట్లు ఆ సత్యాన్ని మన జీవితాలకు అన్వయింపజేసుకుంటే అప్పుడు ధన్యులం. లేకపోతే మిగిలిన వారికి మనకి తేడా ఏమి కనిపించదు. సో ఇప్పుడు రక్షణ అనే ఆ పదాన్ని బైబిల్లో వేరువేరు పదములతో, పర్యాయ పదములతో వివరించడం జరిగింది. అవి ఒక్కసారి మనం చూస్తే రక్షణ అనేది ఎంత కాంప్రిహెన్సివో, ఎంత సమగ్రమైనదో, ఎంత విశాలమైనదో, లోతైనదో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక మాట రోమా 5:9 ఉంది, ప్రాయశ్చిత్తము. లేకపోతే ప్రాయశ్చిత్తము అర్థమైన బలి అంటే ఈ గుళ్ళు, గోపురాలు, యూద మందిరాలలో వాటిల్లో ఏం జరుగుతాయి, బలులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు బలులు?
మనిషి యొక్క పాపమునకు మనిషి స్థానములో గొర్రెలను, మేకను, లేకపోతే పేదవాళ్ళైతే పక్షులను, లేకపోతే ఇంకా వేరే వాటిని అర్పిస్తారు. ఎందుకు అని అంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో అని. కానీ బైబిల్ ప్రకారం మనకు తెలుసు వాటన్నిటిలో ప్రాయశ్చిత్తం లేదు. కానీ చిత్తార్థం బలి, పరిపూర్ణమైన బలి, పాపరహితమైన బలి అవసరమని వారికి జ్ఞాపకం చేస్తుంది అని చెప్తుంది బైబిల్, వాటిని అర్పించేవారికి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి విమోచన, విముక్తి. ఇది బిజినెస్ టర్మ్ లేకపోతే మార్కెట్ టర్మ్. ఒకప్పుడు పౌలు ఈ మాటను రాసినప్పుడు బైబిల్లో మనుషులను పశువుల వలె స్లేవ్ మార్కెట్లో అమ్మేవాడు. అది కూడా ఆక్షన్ చేసుకునేవాడు. సో ఒక వ్యక్తిని ఒకరి బానిసత్వం నుంచి విడిపించడానికి, విమోచించడానికి వెల చెల్లించి మరొక వ్యక్తి వాళ్ళను సంపాదించుకుంటారు, ఆ వ్యక్తిని, ఆ స్లేవ్ని. సో రిడమ్షన్కి, విమోచనకు, విముక్తికి విమోచన క్రయధనం అవసరం. సో మన రక్షణను దానితో పోల్చడం జరిగింది. అలాగే జస్టిఫికేషన్ అంటే నీతిమంతులముగా తీర్చబడుట, ఇది కోర్ట్ రూమ్ లాంగ్వేజ్. ఏది ఒక జడ్జి వచ్చి ఒక వ్యక్తిని ఈయన నిరపరాధి అని ప్రకటన చేయడం. నౌ దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రీ అని చెప్పడం. సో నీతిమంతులుగా తీర్చడం, ప్రకటించడం. సో ఇట్స్ ఎ జ్యుడిషియల్ కోర్ట్ టర్మ్. తర్వాత రికన్సిలియేషన్, సమాధానపరచుట. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం తెగిపోతే, అసమాధానం వస్తే వారిని సమాధానపరచడం కోసం. రెండు తెగల మధ్య శత్రుత్వం వస్తే ఆ శత్రుత్వం స్థానంలో సమాధానపరచడానికి ఒక డీల్ కుదుర్చుకోవాలి. సో మన రక్షణను అలా వివరించడం జరిగింది. అలాగే రీజనరేషన్, తిరిగి జన్మించుట. చచ్చిన వారు తిరిగి జన్మింప చేయబడుట. అలాగే క్షమాపణ. సో రక్షణ అనే దానికి ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి. సో మనం చాలాసార్లు రక్షణ అనుకొని పెద్దగా దాని గురించి, దాని వేరు డైమెన్షన్, ఇట్స్ లైక్ a multifaceted doctrine teaching. సో ఇవన్నిటినీ కూడా రక్షణను గురించి వివరించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనములు రాసిన వారిని ప్రేరేపించి వాడుకున్నాడు. ఈ రక్షణను గురించి బైబిల్లో మనం చూస్తే రక్షణను గురించి భూతకాలములో పదములు వాడబడ్డాయి, వర్తమాన కాలములో పదములు వాడబడ్డాయి, భవిష్యత్ కాలములో పదము వాడబడింది. సో అంటే ఈ రక్షణ అనే దానికి కాలం విధంగా ఆలోచిస్తే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మూడు దానిలో ఇమిడి ఉన్నాయి. 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి రక్షణలో. రక్షణ అనేది పాత నిబంధన గ్రంథములో చూస్తే చాలా విశాలమైనటువంటి, సాధారణమైనటువంటి జనరల్ టర్మ్ గా మనకు కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదములో నుంచి రక్షించడం, ఏదైనా విపత్తులో నుంచి రక్షించడం, ఏదైనా ఆర్థిక ఇబ్బందిలో నుంచి సహాయం చేసి విడిపించడం. ఇట్లా యషా అనే మాట ఎక్కువ సార్లు కనిపిస్తుంది. యషా హీబ్రూ భాషలో. అందుకనే యేసు ప్రభు పేరు యెషూవా, అంటే
రక్షించుటకు వచ్చిన యెహోవా. యేసు ప్రభు పేరు అది, యేషువా. దాన్నే గ్రీకులో యేసూస్ అంటాం, మన తెలుగులో కూడా యేసు అంటాం. సో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చెను గనుక ఆయనకు యేషువా అని పేరు పెట్టాలి. యాహ్ యెహోవా, యషా రక్షించుట. అయితే పాత నిబంధనలో మాత్రం ఈ యేసు ప్రభు మెస్సియా రావడాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన వచ్చి ఏం చేస్తారో అనే దాని గురించి ప్రవచనాలు ఉన్నాయి. కానీ రక్షణ అనే పదం మాత్రం సాధారణమైన పరిస్థితుల్లో కూడా వాడబడుతుంది. జస్ట్ ఆర్డినరీ సిచ్యువేషన్స్ లో కాపాడడం, రక్షించడం, వాటికి కూడా వాడబడింది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ విశాలమైన అర్థం కాస్త, ఆ జనరల్ టర్మ్ కాస్త ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ మీనింగ్ తో వాడబడింది. దేవుడు ఆత్మ ద్వారా అలా రాయించారు. సో లెట్స్ పే అటెన్షన్. క్రొత్త నిబంధనలో ఒక నిర్దిష్టమైన అర్థం, ఒక స్పెసిఫిక్ ఫోకస్డ్ మీనింగ్ తో రక్షణ, సోటెరియాన్ అనేది వాడబడింది. పాపము మరియు దాని మరణకరమైన ఫలితాల నుంచి రక్షింపబడుట, విడిపింపబడుట, విమోచింపబడుట, అది రక్షణ యొక్క అర్థం. సో దీని అర్థం మనం గమనించాలి అని అంటే పాపం అంటే ఏంటో ముందు తెలియాలి. తర్వాత పాపం యొక్క దుష్ఫలితాలు, మరణకరమైన ఫలితాలు ఏమిటో మనకు తెలియాలి. ఆ తరువాత వాటి నుంచి విడిపింపబడడం ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఒక రకంగా ప్రొఫౌండ్లీ థియలాజికల్ గా చెప్పాలి అని అంటే రక్షణ, విమోచన, రిడెంప్షన్ అనేది ఏంటి అని అంటే ఆది తల్లిదండ్రులు హవ్వ ఆదాములు ఏదేను వనములో చేసిన పాపం, వారు పతనం అయిపోవడం, ఆ పాపం వలన మరణం రావడం, మానవ జీవితంలో అన్ని కష్టాలు అక్కడి నుంచే వచ్చాయి, అన్ని వ్యాధులు అక్కడి నుంచే వచ్చాయి, అన్ని ప్రకృతి సంబంధమైన విపత్తులు, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. ప్రకృతికి మానవులకు మధ్య వైరుధ్యం అక్కడి నుంచే వచ్చింది. జంతువులకు మానవులకు మధ్య వైరుధ్యం అక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే సృష్టిని దేవుడు చేసినప్పుడు అంతా మంచిగా ఉండడం చూశాడు. మనుషులను చేసేసిన తర్వాత చివరిగా చాలా బాగుంది అని చూశాడు. గుడ్, వెరీ గుడ్ అన్నాడు. సో అందులో ఆల్రెడీ మరణం ఉంటే, వైరుధ్యం ఉంటే మంచిది అని అనటానికి వీల్లేదు. సో పతనము వలన వచ్చిన ఆ దుష్ఫలితాలన్నిటినీ కూడా మనము దేవునికి విరోధంగా పాపం చేసి, తిరుగుబాటు చేసి, మనం క్రియేట్ చేసుకున్న మెస్ అంతటి నుంచి దేవుడు మరలా మంచి స్థితికి తీసుకొని రావడం. అంటే వాటన్నిటినీ రివర్స్ చేసి ఏమైతే ఆదాములో మనం కోల్పోయామో వాటినన్నిటినీ కడపరి ఆదాం, చివరి ఆదాం క్రీస్తు నందు తిరిగి మనకు అనుగ్రహించుట. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెస్టోరేషన్ of all that we lost in Adam, and more than that, because of and in Jesus Christ, the second Adam. సో ఈ విషయాన్ని మీరు చాలా విస్పష్టంగా రోమా పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 22 వరకు లేకపోతే 25 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఆదాములో మనం ఏం కోల్పోయాం, కడవరి ఆదామైన క్రీస్తులో మనం ఏమి తిరిగి పొందాం, అవన్నీ చాలా చక్కగా కనిపిస్తాయి. దాని మీద చాలా వండర్ఫుల్ స్టడీస్ ఉన్నాయి.
ఆ ఒక్కదాని మీదనే నేను ఒక కాన్ఫరెన్స్ లో ఒక 3 మెసేజెస్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ డీప్ teaching that God gives us through Paul by the inspiration of the Holy Spirit. రోమా పత్రిక 5వ అధ్యాయం హోల్ చాప్టర్ చదివితే మంచిది, బట్ లేకపోతే కనీసం 12 నుంచి 25 వరకు చదవాలి. అలాగే అదే రోమా పత్రిక 28 నుంచి 30 వరకు చదివితే ఇందాక నేను చెప్పినటువంటి రక్షణను గురించిన 3 కాలాలు, 3 డైమెన్షన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి భూతకాలం, అది రక్షణలో ఒక అంశాన్ని సూచిస్తుంది. నీతిమంతులముగా తీర్చబడుట అనే దాన్ని సూచిస్తుంది. సో ఇది ఒక్కసారి జరిగేది, మరలా జరిగేది కాదు. పాస్ట్ టెన్స్. దెన్ ద ప్రెసెంట్ టెన్స్ డైమెన్షన్ ఆఫ్ సాల్వేషన్, నీతిమంతులముగా మార్చబడుట, అది రోమా 8:29లో ఉంది. అలాగే రక్షణకు భవిష్యత్తు డైమెన్షన్ కూడా ఉంది, భవిష్యత్ కాలము సంబంధించిన డైమెన్షన్, మహిమపరచబడుట. సో ఇప్పుడు ఒక విశ్వాసి ఉంటే, ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఉంటే, తిరిగి జన్మించిన వ్యక్తి ఉంటే, క్రీస్తునందు క్షమాపణ పొందిన వ్యక్తి ఉంటే, క్రీస్తునందు రక్షణ పొందిన వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తిని గురించి ఏం చెప్పొచ్చు అనంటే, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, రక్షింపబడింది అంటే జరిగిపోయింది, భూతకాలం ఇది. కానీ ఏం జరిగింది? రక్షణలో ఒక భాగం జరిగింది, నీతిమంతులముగా తీర్చబడుట, నీతిమంతులముగా ప్రకటించబడుట జరిగింది. బట్ ఆ నీతిమంతులముగా తీర్చబడుట, ప్రకటించబడుట రక్షణలో 2వ డైమెన్షన్ కి ప్రారంభం. సో ఈ జస్టిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ బట్ అ బిగినింగ్, ఒక ఆరంభం అది. సో దేనికి ఆరంభం అనంటే నీతిమంతులముగా మార్చబడుట, sanctification ఆరంభం. సో జస్టిఫికేషన్ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ sanctification. Justification leads to sanctification. నీతిమంతులముగా తీర్చబడుట, నీతిమంతులముగా మార్చబడుట అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ప్రక్రియకు నాంది పలుకుతుంది. అండ్ ఈ నీతిమంతులముగా మార్చబడుట అనేది ప్రెజెంట్ అండ్ కంటిన్యూస్. ఇది మారు మనసు పొందిన గడియ నుంచి మరణించేంత వరకు జరిగేది, ఇది జీవితకాల పర్యంతం జరిగేది. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. కానీ నీతిమంతులముగా తీర్చబడుట ఒక్కసారి జరుగుతుంది, ఒకసారి జరిగేది అంటే తరువాత భవిష్యత్ డైమెన్షన్ ఉంది రక్షణలో. అదేంటంటే మహిమపరచబడుట, మహిమపరచబడుట, గ్లోరిఫికేషన్. సో ఇన్ సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్, జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఒకటేమో గడిచిపోయింది, ఒకటేమో కంటిన్యూస్ గా జరుగుతుంది, ఒక ఆస్పెక్ట్ ఏమో భవిష్యత్తులో జరగబోతుంది. సో ఈ విధంగా మనం చూస్తే దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వసించారో, యేసు ప్రభు నందు అందుబాటులో ఉన్న పాప క్షమాపణను పొందారో, ఎవరైతే తిరిగి జన్మించారో వారు ఆల్రెడీ రక్షణ పొందారు. ఆల్రెడీ సేవ్, అది పాస్ట్ టెన్స్. బట్ నౌ, ఇప్పుడు ప్రస్తుతంలో వర్తమానములో వీఆర్ బీయింగ్ సేవ్డ్, రక్షింపబడుతూ ఉన్నాం. ఇలా రక్షింపబడుతూ ఆ టైం వచ్చినప్పుడు, ప్రభువుని ముఖాముఖిగా చూసినప్పుడు, ఆయన తిరిగి రావడం వల్ల కానీ, మనం ఆయన సన్నిధికి వెళ్ళడం వల్ల కానీ, ఫైనల్ గా ఈ జడ్జిమెంట్ అంతా అయిపోయిన తరువాత భవిష్యత్ కాలంలో మనం మహిమపరచబడతాం. సో we will be saved. We are already saved, we are being saved, we will be saved. ఇది కొంతమందికి అసలు క్లూ ఉండదు.
ఇది కొంతమందికి అసలు అర్థమే కాదు. ఎందుకంటే ఈ విషయాలను చర్చెస్ లో బోధించడం లేదు, పుల్పిట్స్ నుంచి బోధించడం లేదు. ఎక్కువ కథలు, కహానీలు, ఎక్కువ ఎంటర్టైన్ చేయడం, వాక్యాన్ని బాగా విశ్లేషించి విశదంగా విపులీకరించి వివరించి బోధించడం, కష్టపడి చెప్పడం కాకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కథలు, కహానీలు, జోకులు వాటిని ఎంటర్టైన్ చేయ ప్రాధాన్యమైనదిగా, ప్రజలను ఆకట్టుకోవడం, ఆకర్షించుకోవడమే ప్రాధాన్యమైనదిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంటుంది చాలా చాలా మంది విషయంలో. ఎంటర్టైన్మెంట్ కాదు, ఎక్స్పోజిషన్. వాక్యము, సత్యవాక్యము సరిగా విభజించి వాక్య సత్యాన్ని వెలికి తీసి వివరించి బోధించి జీవితాలకు అన్వయింప చేసుకోవడానికి పనిచేయాలి బోధకులైన వారు. సో ఈ రక్షణ ఒక దాని నుంచి, లేకపోతే ఒక దాని ప్రభావం నుంచి రక్షణ. దేని నుంచి? పాపము నుంచి. పాపము వలన వచ్చిన దుష్ఫలితముల నుంచి రక్షణ. సో ఇట్ ఈస్ ఎ సాల్వేషన్ ఫ్రమ్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ సాల్వేషన్ ఫర్ సంథింగ్. ఒక దాని నుంచి రక్షణ, ఒక దాని కొరకు రక్షణ. దీనికి మనకి ఎగ్జోడస్ లో ప్యారలల్స్ కనిపిస్తాయి. ఫరో మరియు ఐగుప్తు బానిసత్వము నుంచి విడుదల, విమోచన. ఎందుకు ఆ విడుదల, విమోచన? లెట్ మై పీపుల్ గో దట్ దే మే వర్షిప్ మీ. సో ఆ విడుదల ఎందుకు అంటే వారు విడిపింపబడిన వారై ప్రభువుని పూజించునట్లు, ప్రభువుని ఆరాధించునట్లు, ప్రభువుని సేవించునట్లు. సో ఇది రక్షణ. ఒక దాని నుంచి, దాని ప్రభావముల నుంచి, ఒక దాని కొరకు. ఇట్ ఈస్ సాల్వేషన్ ఫ్రమ్ సంథింగ్ అండ్ ఫర్ సంథింగ్. సో ఇప్పుడు యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, రక్షకుడుగా ఆహ్వానించినప్పుడు, తన పాపస్థితిని గుర్తించి పాపంలోనే కొనసాగితే నిత్య నరకం నా గమ్యం అవుతుంది అని గుర్తించి, నా పాపములో నుంచి నన్ను రక్షించుకోలేను నన్ను నేనుగా, నా మతము ద్వారా, నా మంచి కార్యముల ద్వారా, అవి క్రైస్తవ మంచి కార్యాలు కావచ్చు, హైందవ మంచి కార్యాలు కావచ్చు, బౌద్ధ మంచి కార్యాలు కావచ్చు, జైన మంచి కార్యాలు కావచ్చు, ముస్లిం మంచి కార్యాలు కావచ్చు, ఏ మంచి కార్యాలు కూడా ఎవరిని రక్షించలేవు. కానీ మన వలన సాధ్యం కాని దాన్ని దేవుడు మన కొరకు సాధ్యం చేశాడు. మన ప్రాయశ్చిత్త బలిని మనం చేసుకోవడం అంటే నిత్యం నరకంలో ఉండడమే. దట్స్ ది ఓన్లీ వే వీ కెన్ పే ఫర్ అవర్ సిన్. మన పాపము వలన వచ్చిన జీతం మరణం, నిత్య నరకం. సో మన పాపానికి ఫలితం మనమే అనుభవించాల్సి వస్తే మనం నిత్యం నరకంలో ఉండాలి, అంతే. మన కొరకు ఇంకెవరు ఆ పాప విమోచనాత్మకమైనటువంటి దయదానం చెల్లించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగానే పాపులుగా ఉన్నారు. సో పాపిని రక్షించలేడు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపలేడు. పాపరహితుడే మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేసి, మన పాప క్షమాపణార్థమైన వెలను చెల్లించి మనను పాప బంధకములో నుంచి విడుదల చేయగలడు. సో మెసియానిక్ ప్రాఫెసీస్ అన్ని దాని గురించే ఉన్నాయి. సో ఈ పాపము వలన వచ్చిన దుష్ఫలితాలలో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటంటే గిల్ట్, అపరాధ భావన. అంటే మన మనస్సాక్షే మనలను పట్టి పీడిస్తుంది, నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, లేవనివ్వదు. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది 3 కారణాల్లో ఒక కారణాన్ని బట్టి చేసుకుంటారు. 1 ప్రేమరాహిత్యం, 2 అపరాధ భావన, 3
లోన్లీనెస్, ఒంటరితనం, సంబంధాలు లేకపోవడం. సో గిల్ట్ అనేది చాలా మందిని, ఈ అపరాధ భావన అనేది చాలా మందిని డిప్రెషన్ కి గురి చేస్తుంది, సూయిసైడల్ టెండెన్సీకి, చివరికి డెత్ కి గురి చేస్తుంది. సో ఆ గిల్ట్ ప్రతి మానవుడిని పట్టి పీడిస్తుంది. మన మనసాక్షే మనలను పట్టి పీడిస్తుంది అపరాధ భావనతో. సో పాపం వలన వచ్చిన దుష్ఫలితాలలో అదొకటి. తరువాత పాపానికి శిక్ష ఉంటుంది. ఎందుకంటే పాపం అని అంటే దైవ నియమాన్ని ఉల్లంఘించడం, దేవుని నైతిక సూత్రాన్ని ఉల్లంఘించడం. ఒక రోడ్ రూల్ ఉంది, దాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ పడుతుంది, టికెట్ వస్తుంది, ఓవర్ స్పీడింగ్ కి టికెట్ వస్తుంది, జంపింగ్ ద సిగ్నల్ కి టికెట్ వస్తుంది. సో పెనాల్టీ ఉంటుంది ప్రతి అతిక్రమానికి, ప్రతి ఉల్లంఘనకి. సో దైవ నియమాన్ని మనం ఉల్లంఘించిన దానికి పెనాల్టీ ఏంటనంటే నిత్య నరకం, నిత్య దేవుడు లేని నిత్యత్వం. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వస్తామో, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తామో, మనము పాపులమని ఒప్పుకొని ఆయన పాపరహితుడిగా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడని, మన పాప ప్రాయశ్చిత్తార్థ శిలువపై అర్పించాడు అని ఒప్పింపబడి రిపెంట్ అయి, అంటే మన మార్గము నుంచి, మనం వెళ్తూ మార్గం నుంచి, మత మార్గము నుంచి, భక్తి మార్గం నుంచి, మంచి కార్యముల మార్గము నుంచి ఆయన వైపు తిరిగితే మనము నీతిమంతులముగా తీర్చబడతాం, రక్షించబడతాం. అప్పుడు అపరాధ భావన పోతుంది, హెవీ లోడ్ తీర్చివేయబడుతుంది. తర్వాత ఆ పెనాల్టీ, నిత్య నరకం నుంచి మనకు విడుదల వస్తుంది. సో రక్షణలో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. We have been saved from the guilt and penalty of sin. ఆ పెనాల్టీ ఏంటంటే ఇటర్నల్ హెల్ ఆర్ ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సో దాన్ని గురించి 30వ వచనం మాట్లాడుతుంది, జస్టిఫైడ్. బట్ పెనాల్టీ నుంచి విడుదల వచ్చింది, పాపపు అపరాధ భావన నుంచి విడుదల వచ్చింది, కానీ పాపము యొక్క శక్తి నుంచి ఇంకా పూర్తి విడుదల కాలేదు. ఆ విడుదల పొందటం ప్రారంభం. సో సిన్స్ పవర్, ఆ పాపము యొక్క శక్తి నుంచి ఇప్పుడు విడుదల పొందుతున్నాం. అంటే సాంక్టిఫికేషన్ ప్రాసెస్. సో వీఆర్ సేవ్డ్, బట్ వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ది ఎన్స్లేవింగ్ పవర్ ఆఫ్ సిన్. అయితే ఇక్కడ పాపం మనకి ఇప్పటి వరకు మనలను బంధించి ఉంచింది, మన మీద బాసిజం చేసింది శరీర నియమము. బట్ ఆ పాపం బానిసత్వం నుంచి కూడా మనకు విడుదల వచ్చింది. సో బానిసత్వం నుంచి విడుదల వచ్చింది కాబట్టి స్వేచ్ఛలోనికి మనం అడుగులు వేస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లుక్ ఎట్ a horse which is tied. ఆ హార్స్ ని మనం అన్టై చేస్తాం. అన్టై చేసిన తర్వాత హార్స్ స్టెప్స్ తీసుకొని ఆ లిమిటేషన్ నుంచి, ఆ బాండేజ్ నుంచి ఫ్రీడమ్ లోనికి నడిచి వెళ్ళాలి. సో మనం కూడా పాప బానిసత్వము నుంచి విడుదల చేయబడుతున్నాం. ఎప్పుడైతే నీతిమంతులముగా తీర్చబడుతున్నామో, రక్షించబడుతున్నామో, ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో, ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుడుగా, ప్రభువుగా మనం పాపములను ఒప్పుకొని ఆహ్వానిస్తామో, అప్పుడు పాప బానిసత్వం కూడా బ్రేక్ అవుతుంది. కానీ ఆ స్వేచ్ఛలో మనం అడుగులు వేస్తూ ఫ్రీడమ్ లోనికి ఎదగాలి. సో పాపానికి మనం దాసులం కాదు, దేవునికి దాసులం ఇప్పుడు. కానీ ఆ దేవునికి దాసులమైనప్పుడు వచ్చిన స్వేచ్ఛతో మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. దీన్నే మనం క్రీస్తు సారూప్యతలోనికి, క్రీస్తు నైతిక సారూప్యతలోనికి మార్చబడుట అని అంటాం. ఆ తరువాత సో సిన్స్ పెనాల్టీ నుంచి జస్టిఫైడ్, సిన్స్ పవర్ నుంచి బీయింగ్ సేవ్, ఫ్యూచర్ లో మహిమపరచబడుట, గ్లోరిఫికేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే we will be freed from the very presence of sin. We will be saved from the very presence of sin. అసలు పాపము యొక్క ప్రెజెన్స్ లేకుండా దేవుడు చేయబోతున్నాడు భవిష్యత్తులో ఆయనను ముఖాముఖిగా. సో అప్పుడు పాపము
యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఆ నూతన యెరూషలేములో, నూతన న్యూ ఎగ్జిస్టెన్స్ లో, గ్లోరిఫైడ్ బాడీలో, ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు పాపము కానీ, పాపము యొక్క దుష్ఫలితాలు కానీ ఏమీ ఉండవు. అందుకనే పరలోకాన్ని గురించి ఏముంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు, పాపం ఉండదు. సాతానుడు ఇటర్నల్లీ క్వారంటైన్. మనం ప్రస్తుతానికి కొంతవరకు కొంతమంది అప్పుడు సాతానుడు నిత్యంలో క్వారంటైన్ చేయబడతాడు. ఇక వాడు వచ్చి మనల్ని మోసం చేయడం ఉండదు, మనం మోసంలో పడిపోవడం ఉండదు. సో that is salvation. So we are saved, we are being saved, we will be saved. But we are saved అని ఎవరు చెప్పగలరు, ఎప్పుడు చెప్పగలరు? అది మనం తెలుసు. మేము ఆల్రెడీ రక్షింపబడ్డాము, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం, భవిష్యత్తులో రక్షింపబడబోతూ ఉన్నాం అని ఎవరు చెప్పగలరు? దాని గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఈ 3 tenses చూడండి, రక్షణను గురించిన ఆ సత్యం మరొకసారి ఈ స్లైడ్ ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. ఈ రక్షణ మన ఆత్మను, దేహమును, టోటల్ బీయింగ్ ని కవర్ చేస్తుంది. ఈ విమోచన, ఈ విడుదల, ఈ రక్షణ ప్రజెంట్ లైఫ్ ని, ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సారీ ఓకే, ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ లోకంలో ఇప్పుడున్న జీవితాన్ని, రాబోయే జీవితాన్ని, లైఫ్ ఆఫ్టర్ డెత్ ని ప్రభావితం చేస్తుంది. మనకు పాపము యొక్క పెనాల్టీ నుంచి విడుదల వస్తుంది. పాపము యొక్క అపరాధ భావన నుంచి విడుదల వస్తుంది. పాపము యొక్క బానిసత్వము నుంచి విడుదల వస్తుంది. అండ్ ఫైనల్లీ పాపము యొక్క ప్రెజెన్స్ నుంచి విడుదల వస్తుంది. యా, సో ఈ విషయాలు సొంతగా చెప్పేవి కాదు, వాక్యంలో ఉన్నాయి. 2 కొరింథీ 1:10 మనం చూస్తే అక్కడ ఆయన మనలను విడిపించను, విమోచించను అని ఉంటుంది. ఎందుకు? కొరింథీలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి, తిరిగి జన్మించిన, మారు మనసు పొందిన వారిని ఉద్దేశించి రాస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మీరు విమోచించబడ్డారు అని రాస్తూ, మరలా ఆల్రెడీ మేము విమోచన తర్వాత విమోచిస్తాడు ఆయన. ఆ తరువాత ఆయన విమోచనలో కొనసాగిస్తాడు. సో రక్షించాడు, రక్షించబోతూ ఉన్నాడు అనే ఆ 3 టెన్సెస్ 2 కొరింథీ 1:10 మనకు కనిపిస్తాయి. సో రక్షింపబడిన వారి విషయంలో పాస్ట్ టెన్స్ లో ఆల్రెడీ రక్షించబడ్డాం. దేని నుంచి? పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి. రక్షింపబడుతూ ఉన్నాం. దేని నుంచి? పవర్ ఆఫ్ సిన్ నుంచి. ఫ్యూచర్ లో రక్షింపబడిపోతున్నాం. దేని నుంచి? ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి. సో ఈ విషయాన్ని, ఫ్యూచర్ టెన్స్ గురించి రోమా 8:23 మనకు కనిపిస్తుంది. 1 కొరింథీ 15:52 నుంచి 56 వరకు చదివితే ఉంది. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16 ఉంది, 4:17 ఉంది. సో దీన్ని
మనం ఏమంటామంటే కంప్లీషన్ ఆఫ్ ది సాల్వేషన్ అంటాం, ఫుల్ ఫ్రూషన్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్. 1 కొరింథీ 5:5లో ఉంది. అయితే ఈ ఫ్యూచర్ ఎవరి కోసం ఉంది? ఇలాంటి ఫ్యూచర్ ఎవరైతే ఆల్రెడీ రక్షింపబడ్డారో, ఎవరైతే ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ ఫ్యూచర్. సో ఈ మూడింటిని గురించి, ఈ మూడు సెన్సెస్ ని గురించినటువంటి రెఫరెన్సెస్ కూడా నేను ఇంకెక్కువ పెట్టాను ఇక్కడ. రోమా 8:30తో పాటు 1వ వచనం 8:1, 5:1, 5:9, 16, 18, 3:24, 3:28 అట్లా ఇంకా చాలా చోట్ల బైబిల్లో, చాలా చోట్ల రోమా పత్రికలో ఈ విషయాలు ఉన్నాయి. అలాగే సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట, పరిశుద్ధులుగా మార్చబడుట, రోమా 8:29, 6:19 ఇంకా చాలా చోట్ల. గ్లోరిఫికేషన్, మహిమపరచబడటం గురించి రోమా 8:17, 30లో. ఆ భవిష్యత్తును గురించిన విషయాలు 1 పేతురు 1:5, 1 యోహాను 3:2 వీటన్నిటిలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్న విషయం ఫిలిప్పీ 3:12-14 ఏమంటూ రాస్తున్నాడు అక్కడ? భయముతో వణకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనుడి. అంటే అర్థం రక్షణ పోతుంది అని కాదు, కానీ ఆ రక్షణలో మీరు వర్ధిల్లాలి అని. హ్యావింగ్ బీన్ సేవ్డ్, యూ షుడ్ కంటిన్యూ టు బి సేవ్డ్. నీతిమంతులుగా తీర్చబడి ప్రకటించబడిన మీరు నీతిమంతులుగా మార్చబడుటలో మీ వంతు, మీ పని మీరు చేయండి. సో వన్స్ అగైన్ మనము నీతిమంతులుగా తీర్చబడుట అనే రక్షణ, ఆ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ పొందాం. దానిలో ముఖ్యంగా 4 విషయాల నుంచి రక్షణ పొందాం. ఏమిటి అని అంటే, 1, ఆ పాపము పైన దేవుని యొక్క ఉగ్రత నుంచి, ఆ తర్వాత నిత్య మరణము నుంచి. ఎందుకని రోమా 6:21-23 మీరు చదివితే, పాపము వలన వచ్చు జీతము నిత్య మరణము, పాపం వలన వచ్చు జీతం మరణము, నిత్య నరకం. అయితే క్రీస్తు యేసునందలి కృపావరము నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని ఇప్పుడే మనం పొందడం జరిగింది, అనుభవించడం ప్రారంభిస్తాం. తరువాత మరణ భయము నుంచి విడుదల కలిగింది. ఎందుకంటే హెబ్రీ 2:14-15, రోమా 8:12లో చూస్తే, సాతానుడు అనేక మందిని మరణ భయం చేత పట్టి ఉంచుతాడు, బందీ చేసి ఉంచుతాడు. అందుకనే ఒక ఫేమస్ సైకాట్రిస్ట్ అన్నాడు, చాలా మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనుదినము అనేక సార్లు మరణ భయంతో మరణిస్తూ ఉంటారు. వాస్తవంగా మరణించడానికి ముందే many a man, many a woman die many a time each day with the fear of death before they actually die. But మనకు అది లేదు. బికాస్ ప్రభు అయిన క్రీస్తు మరణాన్ని జయించాడు, ఆయన యందు నిత్య జీవం మనకున్నది. నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను వారిని తిరిగి లేవనెత్తుతాను నేను. మరణించరు అంటే స్పిరిచువల్ గా, మరణించినను భౌతికంగా నేను వారిని తిరిగి లేవనెత్తుతాను. వారి సోల్ అండ్ బాడీ మరలా రీయునైట్ చేస్తా. ఆ తరువాత పాపము యొక్క బానిసత్వములో నుంచి విడుదల పొందాం కాబట్టి, పాపం మనల్ని కంట్రోల్ చేసి అన్గాడ్లీనెస్, ఇమ్మొరాలిటీకి బానిసలను చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి మనకు విడుదల వచ్చింది. సో దాట్ ఈజ్ ద పాస్ట్. ఫ్యూచర్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫిలిప్పీ 3:20 కానీ, 1 యోహాను 3:2 కానీ, వీటన్నిటిలో కూడా ఫ్యూచర్ లో సిన్ విల్ బి అ బ్యాడ్ డ్రీమ్ ఫర్గాటెన్. We will not even know. సో ఇలాంటి అద్భుతమైన రక్షణ అవసరత ఏంటి? ఎలా పొందగలం? ఫైనల్
స్ట్రెచ్ ఆఫ్ దిస్ జర్నీలోకి మనం వచ్చాం. సాల్వేషన్ ఎందుకు అవసరం, ఎవరికి అవసరం చూస్తే రోమా 3:23లో చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, రక్షణ భాగ్యాన్ని, నిత్యము ఆయనతో ఉండే ఆ యోగ్యతను కోల్పోయాం. ఏ భేదం లేదు. చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, క్రైస్తవులని, క్రైస్తవేతరులని, ఏది రిలీజియస్ గా, ఎడ్యుకేటెడ్ అని, అన్ఎడ్యుకేటెడ్ అని, నో డిఫరెన్స్. ఆల్ అనేది ఆల్ ఇంక్లూసివ్. దర్ ఇస్ నో ఎక్సెప్షన్. ది ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ జీసస్, హూ వాస్ కన్సీవ్డ్ సిన్లెస్లీ, who was born sinlessly, who lived sinlessly, and who died sinlessly. పాపరహితుడిగా గర్భం ధరించబడ్డాడు, జన్మించాడు, జీవించాడు, మరణించాడు. పాపం వలన మరణించిన వాళ్ళు కుళ్ళిపోవడం ఎలా సహజమో, పాపము లేకుండా మరణించిన, అందరి పాపం కొరకు మరణించిన క్రీస్తు తిరిగి లేవడం అంతే సహజం. సో he demonstrated that there was no sin in him. But మిగిలిన వాళ్ళందరూ కూడా no difference, all have sinned and fallen short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతే, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం మనల్ని అన్ని రంగాలలో ఎఫెక్ట్ చేస్తుంది. సైకలాజికల్ డెత్ ఉంది, జెనెటిక్ డెత్ ఉంది, ఫిజికల్ డెత్ ఉంది, స్పిరిచువల్ డెత్ ఉంది, సోషలాజికల్ డెత్, రిలేషనల్ డెత్ ఉంది. సో సిన్ యొక్క వచ్చిన ఆ దుష్ఫలితాలు మనల్ని టోటల్ గా కవర్ చేశాయి. డెత్ అనేది మన ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఎంటర్ అయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రాస్టిక్ రిజల్ట్స్ ఆఫ్ సిన్ ఇస్ sin separates us from God because he is holy and sinless and we are sinful, unholy. చీకటిలో వెలుగులో చీకటి ఎలా ఉండలేదో ఇందాక అన్నట్లు పరిశుద్ధుడైన దేవునిని పాపులమైన అపరిశుద్ధులమైన మనం చేరడం అసాధ్యం. అందుకని బైబిల్లో ఏముంది? He lives in the brilliance of unapproachable light. మనము సమీపించలేనటువంటి తేజస్సులో ఆయన ఒక్కడే ఉనికిలో ఉంటాడు. అందుకని యూదులు అసలు ఆయన మాట్లాడితే దగ్గరికి వెళ్ళటానికి కూడా భయకంపితులు అయిపోయేవారు. మనకు తెలుసది. సో ఇలాంటి న్యాచురల్ కండిషన్లో, పాపపు దుస్థితిలో మనం మరణిస్తే మన గమ్యం ఇటర్నల్ హెల్ ఫైర్, ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, ఇటర్నల్ సఫరింగ్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. బికాస్ ఆఫ్ దిస్ వీ నీడ్ సాల్వేషన్. ఇంకొకటి ఏంటంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు పాప బానిసత్వము నుంచి విడుదల పొందాలి అని అందరికీ ఆశ ఉంటుంది. అందరూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాల్లో దేని వలన ఫలితం లేదు. ప్రభు దగ్గరికి రావాలి. సో ఫర్ లైఫ్ అండ్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రెండిటికి కూడా మనకు సాల్వేషన్ అవసరం. నీడ్ ఫర్ జస్టిఫికేషన్, నీడ్ ఫర్ సాల్వేషన్. సంక్షిప్తంగా, దేవుడు మానవులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను మానవులు దుర్వినియోగం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన పాపములో పడ్డాం, మరణములో పడ్డాం, దేవుడి నుంచి దూరం అయిపోయాం, దేవుడి నుంచి సెపరేట్ అయిపోయాం, దేవునికి శత్రువులమయ్యాం. ఆ సెపరేషన్ ఈ లైఫ్ లోనే కాదు, నిత్యత్వములో కొనసాగుతుంది. ఆ ఎడబాటు నిత్యత్వములో కొనసాగుతుంది. అందుకని మనకు రక్షణ అవసరం. ఈ పాపము మన సంబంధాలన్నిటినీ కూడా షాటర్ చేసింది. దేవునితో ఉన్న సంబంధం, ఇతర మనుషులతో ఉన్న సంబంధం, మనతో మనకుండే సంబంధం, ప్రకృతితో ఉండే సంబంధం, ప్రతి సంబంధాన్ని షాటర్ చేసింది పాపం. ప్రతి చోట బ్రేక్ తీసుకొచ్చింది, ప్రతి చోట పీస్లెస్నెస్ తీసుకొచ్చింది, రెస్ట్లెస్నెస్ తీసుకొచ్చింది, డిస్ట్రక్షన్ తీసుకొచ్చింది, డిప్రేవిటీని తీసుకొచ్చింది. అందుకనే మరణానికి, శరీరానికి మరణం తప్పదు. ఆత్మ స్థితిలో కూడా మనం చచ్చిన వారం అయి ఉన్నాం.
సో అందుకని క్రిస్టియానిటీ చెడ్డవారిని మంచిది చేయడం, రిఫార్మ్ చేయడానికి రాలేదన్నారు. క్రీస్తు వచ్చింది అందుకు కాదు, చచ్చిన వారిని బ్రతికించడానికి. స్పిరిచువల్ గా ఆల్ హ్యూమన్స్ ఆర్ డెడ్. అందరము మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు అనేది మనం చూస్తున్నాం. అందుకని ఈ పాపము వలన దేవునికి మనకు మధ్య బ్యారియర్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఉన్నాం, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. ఈ బ్యారియర్స్ అన్నిటిని గురించి బైబిల్ మనకు తెలియజేస్తూ, దేవుని పరిశుద్ధత ఒక పెద్ద బ్యారియర్, దాన్ని మనం ఓవర్కమ్ చేసి దేవుని యొక్క బ్రిలియన్స్ ఆఫ్ లైట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళలేము. మన పాపము వలన ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. మనం పరిమితి కలిగిన వాళ్ళం, ఆయన అనంతుడు. సో పరిమితి కలిగిన మనం ఆయనకి మనకు మధ్య ఉన్న అనంతమైన గ్యాప్ ని క్రాస్ చేసి ఆయన్ని చేరలేం. ఇట్స్ ఇంపాసిబుల్. ఏ మతము, ఏ ప్రయత్నం, ఏ ఎక్సర్సైజ్, నథింగ్. Because we are finite, he is infinite, and the gap between him and us is infinite, and as finite creatures we can't cross the infinite gap and reach the infinite God. So God has to remove the barriers for us to reach God, for us to meet God again. ఎందుకంటే ఆయన శత్రువులమయ్యాం, దూరం చేయబడ్డాం, and the barriers are cancelled, broken by Jesus Christ on the cross. మనలను తండ్రితో సిలువపై సిలువ కార్యము ద్వారా సమాధానపరచాడు. So the work of Christ, the person of Christ are central to the doctrine of salvation in the Bible. అంటే మన నీతి మురికి పేలికల వంటిది. సో మనకు లేని నీతిని, క్రీస్తు నీతిని మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. ఆ నీతి వస్త్రం, క్రీస్తు నీతి వస్త్రాన్ని క్రీస్తును కలిగి ఉండడం ద్వారా ధరించడం చేత దేవుడు మనలను ఇంకా పాపులుగా చూడడు, నీతిమంతులుగా చూస్తాడు, నీతిమంతులుగా ప్రకటిస్తాడు. అలా నీతిమంతులుగా ప్రకటించిన ఆయన అనీతికి బానిసలనుగా మనల్ని వదలడు. ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా మనలను అనుదిన జీవితంలో క్రీస్తు సారూప్యతలోనికి, క్యారెక్టర్లోనికి మారుస్తాడు. అదే సాంక్టిఫికేషన్. సో సాల్వేషన్ అంటే, రక్షణ అంటే ఇట్స్ నాట్ అబౌట్ చేంజింగ్ ద నేమ్, పేరు మార్చుకోవడం కాదు. ఇది చర్చ్లో మెంబర్షిప్ కాదు, ఆ మెంబర్షిప్ రుసుము చెల్లించి మెంబర్షిప్ మెయింటైన్ చేయడం కాదు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్ళటం కాదు. చాలా మంది ఏమంటారు, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ నేనండి, చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తానే ఉన్నానండి. చర్చ్కి వెళ్తే ఎవరు క్రిస్టియన్స్ కాదు, చర్చ్కి వెళ్తే రక్షణ పొందరు, దశమ భాగాలు ఇస్తే రక్షణ పొందరు. మంచి జీవితం జీవిస్తున్నానండి, ఆ ధనవంతుడైన యవనస్తుడైనా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను సార్, అయినా ఇంకొకటి లోపం ఉన్నది. No human being can perfectly fulfill the law and its requirements. Reformation of the self కాదు, ఏదో ప్రయత్నం చేసి నన్ను నేను మార్చుకోవడం కాదు, కొత్త సంవత్సరం రెజల్యూషన్స్ తీసుకొని మార్చుకోవడం కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. లేకపోతే ఏదో దర్శనం రావడం కాదు, లేకపోతే భాషల్లో మాట్లాడడం కాదు, లేకపోతే బ్యాప్టిజం కూడా కాదు. కొంతమంది పెళ్లికి ముందు బ్యాప్టిజం తీసుకుంటారు, మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చెస్లో. కొంతమంది కాలేజ్ అడ్మిషన్, మైనారిటీ బిఎడ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం, మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కోసం సడన్ గా బ్యాప్టిజం. కొన్ని చర్చెస్లో మ్యారేజెస్ చేయాలంటే అక్కడ బ్యాప్టిజం తీసుకొని ఉండాలి, దానికోసం బ్యాప్టిజం. సో బ్యాప్టిజం ఇన్ సచ్ కేసెస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ బ్యాప్టిజం. Salvation depends on our response to Jesus. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని, పాప బానిసత్వము నుంచి మీకు విడుదలిస్తాను, పాప పెనాల్టీ, నిత్య నరకము నుంచి విమోచనిస్తాను, పరిశుద్ధ జీవితాన్ని పొందడానికి పరిశుద్ధాత్మను మీలోనికి పంపిస్తాను, కమ్ అంటున్నాడు. ఎప్పుడైనా ఆ ఆహ్వానానికి ప్రతిస్పందించావా? నేను పాపిని గుర్తించావా? పాపం ఒప్పుకున్నావా? నికోదేము అంతటి అగ్రశ్రేణి యోధామత నాయకుడిని, బోధకుడిని, సెన్హెద్రిన్లో మెంబర్ని యేసుప్రభు అడిగారు, నువ్వు తిరిగి జన్మించావా?
తిరిగి జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా, అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ షల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో, పాపములు ఒప్పుకుంటామో, పశ్చాత్తాపముతో ఆయనే రక్షకుడని ఆయనను మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, అప్పుడు మన పాపానికి క్షమాపణ ఉంటుంది. సో మార్పులు వస్తాయి. పాపంతో మనకున్న సంబంధంలో, దేవునికి మనకున్న సంబంధంలో మార్పు వస్తుంది. పాపాలు క్షమించబడతాయి. ఆ దేవునికి మనకు మధ్య అవరోధంగా ఉన్న పాపం తీయబడినప్పుడు దేవునితో మనం సంబంధంలోనికి ప్రవేశిస్తాం. మనం తిరిగి జన్మించిన వాళ్ళం అవుతాం ఆత్మకార్యం వలన. తన్నెందరైతే అంగీకరించెదరో, అనగా తన నామమందు విశ్వసించిన వారందరూ. విశ్వసించుట అంటే విధేయత చూపించడానికి ఉంది బైబిల్లో. విశ్వసించుట విధేయత లేకుండా ఉండదు. విధేయత లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం. అందుకని మీరు వారి ఫలమును బట్టి, మారిన జీవితం అనే ఫలమును బట్టి వారు మారు మనసు పొందారా లేదా అని మీరు ఎరుగుతారు. దేవునితో మన సంబంధం మారిపోతుంది. ఈ ప్రక్రియ వలన we have access to the presence of God. దేవుని సన్నిధిలో ప్రవేశించవచ్చు. తండ్రి సన్నిధికి చేరుకోగలం. FC 2:18. దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా దత్తత పొందుతాం. కొలస్సీ పత్రిక 4:5. స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. నిత్య జీవం అనే స్వాస్థ్యం, నూతన జన్మ, మారిన జీవితం అనే స్వాస్థ్యం, దేవుని ఇంటిలో సభ్యత్వం, క్రీస్తు శరీరంలో అవయములుగా చేయబడుట, ఈ స్వాస్థ్యం అంతా మనదవుతుంది. హెవెన్లీ సిటిజన్షిప్, పరలోకపు పౌరసత్వం వస్తుంది. ఫిలిప్పీ 3:20. దేవుని దాసులం అవుతాం. రోమా 6:22. నిత్య జీవమును ఇప్పుడే స్వతంత్రించుకొని అనుభవించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే నిత్యుడగు ఆత్మ మనలో ప్రవేశిస్తాడు. యోహాను 10:28. శాంతి, దేవుని శాంతి, లోకమిచ్చే శాంతి కాదు, పరిస్థితులను బట్టి మారిపోయే శాంతి కాదు, పరిస్థితులకు అతీతంగా నిలిచి ఉండే స్థిరమైన శాంతి, స్థిరమైన సమాధానం, నిర్భరం మనదవుతుంది. Results of sanctification. So what you need to do to receive all this, ఈ గ్లోరియస్, ఈ మహిమాన్వితమైనటువంటి, అద్భుతమైనటువంటి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకు, గతాన్ని కూడా కవర్ చేసే, శరీరాన్ని, ఆత్మను, మనస్సును, దేహాన్ని, సమాజాన్ని, సంబంధాలను, సమస్తాన్ని కవర్ చేసే ఈ రక్షణను మనం ఈ సంక్షిప్తంగా ఒక్క స్లైడ్లో చూసి ముందుకు వెళ్దాం, ముగించేసుకుందాం. మనం ప్రజలు పాపంతో ఉన్నారు, దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే మనము స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన, పాపము చేయడం వలన ఆ అగాధం వచ్చింది దేవునికి మనకు మధ్య. చూడండి, మొదటి ఇమేజ్.